హాయ్, నా పేరు గండిపల్లి శ్రీనివాసరావు. ఈరోజు నేను రాసుకున్న పాటలలో ఒక పాటని, స్త్రీల ఔన్నత్యాన్ని గురించి తెలిపే పాటని మీకోసం పాడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ప్రపంచంలో స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటి సృష్టికి మూలమైన పవిత్రమైన స్త్రీ ఈ ప్రస్తుత సమాజంలో తను జీవించాలంటే మాత్రం ఎన్నో ఆటుపోట్లు, చిన్నచూపు. జీవితకాలంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల అవరోధ పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంది. వాటినే మనం సింపుల్గా యుద్ధం అనవచ్చు. వాటిని వివరించేదే ఈ నా పాట. నా ప్రయత్నానికి గానే మీరు ఆదరించగలరు, సహకరించగలరు. యుద్ధం యుద్ధం యుద్ధం, స్త్రీ బ్రతుకంతా యుద్ధం. యుద్ధం యుద్ధం యుద్ధం, స్త్రీ జన్మంతా యుద్ధం. పుట్టేటందుకు యుద్ధం, చావు వరకు యుద్ధం. ఆడపిల్లవై అమ్మ కడుపులో పుట్టటమే ఒక యుద్ధం. అవనిలో నాడుగడుగునా అందరితోనూ యుద్ధం. ఆడపిల్లవై అమ్మ కడుపులో పుట్టడమే ఒక యుద్ధం. అవనిలో నాడుగడుగునా అందరితోనూ యుద్ధం. యుద్ధం యుద్ధం యుద్ధం, స్త్రీ బ్రతుకంతా యుద్ధం. యుద్ధం యుద్ధం యుద్ధం, స్త్రీ జన్మంతా యుద్ధం. ఆడపిల్లలు వద్దంటూనే అండం చంపే యుద్ధం. బాలికలంటూ వేరు చేసి దూరం పెట్టే యుద్ధం. ఆటలు పాటలు చదువుల కొలువులు వద్దంటూనే యుద్ధం. యుక్త వయసున అల్లరి మూకల కుర్రకారులతో యుద్ధం. అడుగడుగున చేసిన యుద్ధం. అంతరాత్మతో యుద్ధం. అడుగడుగున చేసిన యుద్ధం. అంతరాత్మతో యుద్ధం. ఆరు బయట యుద్ధం, ఇది ఆగిపోనిది యుద్ధం. ఆరు బయట యుద్ధం, ఇది ఆగిపోనిది యుద్ధం. యుద్ధం యుద్ధం యుద్ధం, స్త్రీ బ్రతుకంతా యుద్ధం. యుద్ధం యుద్ధం యుద్ధం, స్త్రీ జన్మంతా యుద్ధం. మొగుడు చేతికి అమ్మడానికి చేసే అప్పుల యుద్ధం. వంటిల్లే నీకు శాశ్వతమంటూ సంఖ్యలేసే యుద్ధం. వంట వార్పు పనులను చూస్తూ అత్తమామతో యుద్ధం. కడుపు పండితే 9 నెలలు పురిటి నొప్పుల యుద్ధం. అడుగడుగున చేసిన యుద్ధం. అంతరాత్మతో యుద్ధం. అడుగడుగున చేసిన యుద్ధం. అంతరాత్మతో యుద్ధం. ఆరు బయట యుద్ధం, ఇది